ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? వేస్తావా? నేను వేయాలా? హెల్ప్ చేయాలా నీకు? కొన్ని అయితే మెంతులు అయితే పెట్టేస్తున్నాను. మెంతి వేయక చాలా రోజులు అవుతుంది అని చెప్పేసి అయితే మళ్ళీ పెడుతున్నాను. ఇంకా ఎప్పుడు అయిపోయినా కొద్ది పెడుతూనే ఉంటాను. బట్ ఈ సీజన్లో ఏంటిది అంటే మొత్తం అన్ని చెట్లన్నీ కవర్ చేస్తున్నాయి, పెరగట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఇంకా పెట్టలేదు. సో ఇప్పుడైతే ఇలా అన్నీ పెట్టేసినాను. మంచిగా వస్తుంది మెంతి అయితే. మమ్మీ కింద పోతున్నాను అన్న. అట్లా కాదు నేను వేస్తున్నా. మా బాబు అయితే గార్డెనింగ్ హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా నాకు కూడా అయిపోయిందా? మా అమ్మ చేయాలి ఇంకా. సో ఇంకా అన్నీ పెట్టేసి కవర్ అయితే చేసేస్తున్నాను. అన్ని చెట్లన్నీ తీసేసినాను. టమాటో చెట్లు అన్నీ డ్రై అయిపోయినాయి అని చెప్పేసి తీసేసి ఇక్కడ సీడ్స్ అయితే వేసేసినాను ఇప్పుడైతే. సో నెక్స్ట్ ఏంటి అంటే కొన్ని ఆనియన్స్ కూడా మొత్తం ఇలా వచ్చేసినాయి, మొలకలు వచ్చినాయి. ఇంక ఇంట్లో తీసుకొచ్చిన ఆనియన్స్. ఇదేమో గార్డెన్లో వచ్చింది, ఇది కూడా మొలక వచ్చేసింది. సో అందుకోసం అని చెప్పేసి దీన్ని కూడా పెడదాము అని చెప్పేసి అయితే చూస్తున్నాను. ఇప్పుడు వీటిని కూడా పెట్టాలి. పొట్టు ఉంది నాన్న వీటికి. ఇంకా అలాగే పెట్టేస్తున్నాను. వీటిని అయితే కట్ చేయలేదు సైడ్స్కి కూడా, మొత్తం అలాగే ఇంకా ఫుల్ ఆనియన్ ఉంటే అలాగే పెట్టేసినాను. ఇక్కడ అవుతుంది ఇటు గార్డెన్లో ఇది. సో ఇంకా ఎన్ని? ఇంకా 2 ఉన్నాయా? ఇంక ఇవన్నీ పెట్టేసి అయితే ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఆనియన్స్ ఇవైతే లీవ్స్కి అయితే మంచిగా యూజ్ అవుతాయి. సో నేను ఎక్కువ లీవ్స్ కూడా యూజ్ చేస్తాను కాబట్టి ఇంక ఇలా అయితే పెట్టేస్తున్నాను. సో నేను ఆనియన్ ఎంతైతే యూజ్ చేస్తానో లీవ్స్ కూడా అంతే యూజ్ చేస్తాను అన్ని కర్రీస్లలో. ఇంతకుముందు వీడియోస్ చూస్తే కూడా మీకు తెలిసి ఉంటుంది అమ్మా. స్ప్రింగ్ ఆనియన్, ఎస్. ఇంక ఇక్కడ పెడదామా? ఇక్కడ పెడదామా? ఇక్కడ పెట్టేసాను. నువ్వు పెట్టేసే ఇక్కడ. మీరు కూడా ఆనియన్స్ మొలకలిస్తే ఇలాగే పెడతారా? చేస్తే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఏంటిది? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.